ఓం నమో వెంకటేశ్వర నమ. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. మా అమ్మగారి ఒంట్లో బాగాలేదని నేను వీడియో చేయలేదండి. కానీ మా అమ్మగారు చనిపోయారు. మా అమ్మని అయితే నేను చాలా బాగా చూసుకున్నాను. తనకు ఒంట్లో బాగాలేకపోతే దగ్గరుండి నేను చాలా బాగా చూశాను. కానీ తను నన్ను కన్నాడు కాబట్టి, నా జన్మిచ్చింది కాబట్టి నేను చూడడం నేను చాలా అదృష్టంగా నేను అనుకుంటాను అన్నమాట. కానీ అమ్మని చూడడం ఎంతో అదృష్టం అండి. అది అందరికీ రాదు. అది అమ్మ కూడా అందరికీ ఉండదు. ఉంటే మట్టు చాలా బాగా చూసుకోవాలి అమ్మని. కానీ అమ్మని చూడడం అంటే మనం ఏదో తిండి పెట్టాం కదా అన్నది కాదు. ఆవిడ లెగలేని పరిస్థితిలో ఉంటే మంచం దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడి, మన పిల్లలు కూడా ఉంటే వాళ్ళతో కూడా మా అమ్మ నాకు ఇలా వండి పెట్టింది, నాకు అలా చేసింది, నేను చాలా బాగా చూసుకుంది అన్ని మన ప్రేమగా పిల్లలకు కూడా చెప్తే ఆవిడ మనల్ని చూసి తన దగ్గర కూర్చొని మాట్లాడితే ఆవిడ ఎంతో ఆనందిస్తుంది అన్నమాట. కొంతమంది ఏదో మా కొంచెం ఇదైన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రూమ్లోనే మంచం వేసేసి ఆవిడని కూర్చోబెట్టేసి ఏదో కొంచెం పెడుతున్నాంలే అన్నట్టుగా వాళ్ళకి తిండి పెట్టేసి అలా వదిలేస్తారు. కానీ వాళ్ళకి తిండి కాదు కావాలి. ఆ తిండి కూడా నేను పెడుతున్నానులే అని ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఆవిడ తిండి కోసం కదండి, ప్రేమగా మాట్లాడాలి అని మన దగ్గర ప్రేమ అని కోరుకుంటారు వాళ్ళు. కానీ అలా మాట్లాడడం కూడా వాళ్ళకి ఎంతో ఆనందం ఇస్తుంది అన్నమాట. ఆ మాటల్లోని ఆనందం కోరుకుంటారు. మనవలు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, కూతుర్లు ఉంటారు. కూతుర్లు అయినా కూడా వెళ్ళి ఏదో చూసామంటే చూసాం కాదు, కానీ ప్రేమగా మాట్లాడండి. ఎవరైనా కూడా ప్రేమగా మాట్లాడండి వాళ్ళతోటి. వాళ్ళ కాళ్ళు నొక్కినట్టు ఏదో మాట్లాడినట్టు వెళ్తే ఆనందం వస్తుంది వాళ్ళకి. అంటే అది ఏదో అన్నం పెట్టేసామా అక్కడ పక్కన పెట్టేసామా కాదు, 10 మందిలో తీసుకొచ్చి అవన్నీ కూర్చోబెడితే అలా ఇదవుతారు. ఒంటరిగా వదిలేస్తే వాళ్ళు చాలా బాధపడతారు. ఆ ఒంటరితనం వాళ్ళకి మన తిండి ఎంత తిండి పెట్టినా ఎన్ని బంగారం వచ్చినా వాళ్ళకి ఆనందం అయితే రాదు. కానీ మన పిల్లలకు కానీ మనవలు కానీ కొడుకులు కోడల్లో వెళ్ళి చాలా మంది నేను చూస్తున్నాను అన్నమాట. వీడియోలో కూడా నేను చూస్తున్నాను. నేను ఇన్ని మాటలు మాట్లాడాలంటే మా అమ్మ మళ్ళీ నాకు కనిపించదని నేను ఇలా మాట్లాడగలిగాను అన్నమాట అండి.